తాను నడిపిస్తున్నటువంటి ప్రజలు ఆపదను ఎదుర్కోలేక, జయించలేక, భయముతో, భీతితో మోషే మీద పడి దూషిస్తూ మాట్లాడుతున్నప్పుడు మోషే ఒక పని చేయొచ్చు. ఏమిటి ఆ పద అంటే, నేను ముందే చెప్పాను దేవునికి. ఏమని? ఆ ప్రజలు నన్ను నమ్మరు, నేను వెళ్ళను, కాబట్టి ఇప్పుడు మీరు నా మీద తిరగబడుతున్నారు, కాబట్టి నాతో గొడవ పడుతున్నారు, కాబట్టి మీకు దండం, మీకు నాకు చెప్పండి కుదరనే కుదరదు అని చెప్పి ఆ రోజు మోషే వెళ్ళిపోవచ్చు. లేదు చెప్పండి. ఎందుకని? ముందే చెప్పాడు దేవుడితో, నన్ను వాళ్ళు నమ్మరు, వాళ్ళతో నాకు కుదరదు, నేను వెళ్ళినా సరే వాళ్ళు నన్ను లెక్క చేయరు, దయచేసి వేరే వాళ్ళని పంపించు, ఇవన్నీ చెప్పాడు. అయినా సరే దేవుడు అన్నాడు, నువ్వే వెళ్ళాలి, పదా నువ్వు అని చెప్పి బలవంతంగా తీసుకొచ్చాడు. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి, జాగ్రత్తగా వినండి. వివాహం అయిన తర్వాత అంతా సాఫీగా, అంతా సుఖంగా, అంతా సౌఖ్యంగా, అంతా సంతోషంగా ఉంటుంది అని చెప్పి అటు పెళ్లిగాని అమ్మాయి కలలు కంటుంది, ఇటు పెళ్లిగాని అబ్బాయి కలలు కంటాడు. పెళ్ళైనటువంటి 1, 2, 3 నెలలు అయిన తర్వాత ఎంతో కొంత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి, లేదా పెళ్ళైన తర్వాత సమస్యలు వస్తాయి. అది ఆర్థిక సమస్య కావచ్చు, చుట్టాల వల్ల సమస్యలు కావచ్చు, లేదా శారీరక సమస్యలు కావచ్చు, లేదా ఉద్యోగంలో సమస్యలు కావచ్చు. సమస్యలు వస్తాయి. అలా సమస్యలు వచ్చినప్పుడు భార్య భర్తతో గొడవ పడ్డం వల్ల లాభం లేదు. నేను ముందే చెప్పాను మా నాన్నకి ఈ పెళ్లి నేను చేసుకోను అని చెప్పి, ఆయన బలవంతంగా చేశాడు అని భార్య అన్నా, నేను ముందే చెప్పాను నాకు ఇష్టం లేదని చెప్పి మా నాన్నకి, అయినా సరే ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేశాడు అని భర్త అన్నా, సమస్యకు పరిష్కారము దొరకదు. మీతో నాకు కుదరదు, మీకు దండం అని చెప్పి మోషే వెళ్ళిపోయాడంటారా? చెప్పండి, గట్టిగా చెప్పండి. భర్తలో నీతో నాకు కుదరదు, నా వల్ల కాదు, నీకో ఓహో పెట్టారేటి? వాళ్ళు అంటున్నారు దండం పెట్టారని చెప్పి. మీరు మోషే దండం పెట్టి వెళ్ళిపోయాడు అంటారా? గట్టిగా చెప్పండి. లేదండి, భర్తలో పెళ్ళయిన తర్వాత చచ్చిపోయేంత వరకు నువ్వు దండం పెట్టడానికి వీల్లేదు. నువ్వు దండం పెట్టాల్సింది నీ భార్యకి కాదు. సమస్య వచ్చినప్పుడు నువ్వు దండం పెట్టాల్సింది దేవునికి. నువ్వు ప్రార్థన చేయాల్సింది, ప్రాధేయపడాల్సింది, బ్రతిమిలాడుకోవాల్సింది దేవుణ్ణి. అమ్మా, సమస్యలు వస్తాయి. ఆత్మీయ యాత్రలో, కుటుంబ ప్రయాణంలో, భర్తతో, లేకపోతే భార్యతో, లేకపోతే చుట్టూ ఉన్నటువంటి బంధువులతో సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళు దండం పెట్టి వెళ్ళిపోతే ఎలా చెప్పండి? దేవుడు చెప్పాడు కాబట్టి మోషే వాళ్ళని తీసుకెళ్ళి ఎర్ర సముద్రం మీద దించాడు. ఇప్పుడు సమస్య వచ్చింది. ఐగుప్తులో నుంచి మోషే వీళ్ళు నడిపిస్తున్నప్పుడు సంతోషించారు, పెళ్ళప్పుడు సంతోషించారు, పెళ్లి చూపులప్పుడు సంతోషించారు. అబ్బో, తెగ సిగ్గుపడిపోయారు. పెళ్ళప్పుడు సంతోషించి, పెళ్లి చూపులప్పుడు సంతోషించి, పెళ్ళప్పుడు సంతోషించి, ఘనంగా పెళ్ళైతే సంతోషించి, 2-3 నెలలు సంతోషించి, 3-4 నెలలు సంతోషించి, 2-3 సంవత్సరాలు సంతోషించిన తర్వాత కొన్ని సమస్యలు వస్తే నా వల్ల కాదు అంటావేమిటి? నువ్వు నీతో కాపురం చేయలేను అంటావేమిటి? నేను ఉండను ఒక్క నిమిషం అని చెప్పి అంటావేమిటి? కుదరదో. సమస్య ఏదైనా కావచ్చు, సమస్య ఎవరి వల్లైనా వచ్చి ఉండొచ్చు, కానీ భార్యగా ఉండడానికి, భర్తగా ఉండడానికి బాధ్యత తీసుకున్న నువ్వు ఆ బాధ్యతను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి వీలు లేదు. ఇశ్రాయేలీయులు అందరూ వచ్చి మోషేతో గొడవ పడుతున్నారు. నీ వల్ల ఇలాగైంది, మాకు నీ వల్ల ఇలాగైపోయింది, నీ మాట విన్నాం కాబట్టి మా జీవితాలు ఈరోజు ఎటు కాకుండా అయిపోయినాయి. అమ్మ, సహోదరులు అనకండి. నిన్ను చేసుకున్నాను కాబట్టి నా బ్రతుకు ఇలాగైపోయింది. నిన్ను కాకుండా ఆ రిక్షతో లేవని చేసుకున్నా సుఖంగా. మరి చేసుకోవచ్చు కదా, అంత నాలెడ్జ్ మీకుంటే చేసుకోవచ్చు కదా.
చేసేసుకున్న తర్వాత వాళ్ళతో వీళ్ళతో రిక్షా తోలుకునేటటువంటి వాళ్ళకు తక్కువ మాట్లాడచ్చుమా, సాధారణంగా అనేటటువంటి డైలాగులు చెప్తున్నాను. ఆ రిక్షా తోలుకున్న వాడిని చేసుకున్న బాగుండు, ఆ కూలి పని చేసుకున్న వాడిని చేసుకున్న బాగుండేది అని కోపంతో అనేస్తున్నా, ఆవేశపడిపోతున్నా. దానివల్ల ఏమిటి ప్రయోజనం? మోషేతో గొడవ పడ్డం వల్ల ఏమిటి ప్రయోజనం? సమస్య మోషే వల్ల కాదు వచ్చింది, సమస్య వెనక తరుముతున్న ఫరో వల్ల వచ్చింది. ఆ ఫరో దేనికి సాదృశ్యం చెప్పండి? సాతానుకు సాదృశ్యం. మన ఇళ్లల్లో వచ్చే సమస్యలకు సాధారణంగా కారణం, మన జీవితంలో వచ్చే సమస్యలకు సాధారణంగా కారణం ఎవరో చెప్పండి? సాతానే కారణం. సైతాను కారణము అని తెలిసినప్పుడు భర్తకు బడి ఏడిస్తే ఏం లాభం, భార్యకు బడి ఏడిస్తే ఏం లాభం? నీతో నేను ఉండను, నీతో నేను కాపురం చేయను, నా దారి నేను చూసుకుంటాను, నీ మాటలు ఎవడ పడతాడు, నీ మాట ఎవడ భరిస్తాడు అని చెప్పి వెళ్ళిపోవడానికి కుదరదండి. మోషే వెళ్ళిపోలేదండి. వాళ్ళు ఏడుస్తున్నా, వాళ్ళు మనిషిని ఇబ్బంది పరుస్తున్నా, ద్వేషిస్తున్నా, దూషిస్తున్నా, మోషే చేసింది ఏమిటంటే తన దారి తను చూసుకోకుండా బాధ్యత తీసుకున్నాడు. వీళ్ళని నడిపించడానికి బాధ్యత తీసుకున్నాడు కాబట్టి ఏం చేశాడో తెలుసా? తిన్నగా వెళ్ళి వాళ్ళకి దండం పెట్టకుండా ఎవరికి దండం పెట్టాడు? దేవుడికి దండం పెట్టాడు. చూద్దాం నేను ఏం చేశాడు. 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో నీవేళ మొరపెడుచున్నావు అంటే అర్థం ఏమిటి? మోషే ప్రార్థన చేశాడు. తన చుట్టూ ఉన్నవాళ్ళు తనను అపార్థం చేసుకుంటున్నారు. భర్తని అపార్థం చేసుకోవచ్చు, భార్యని అపార్థం చేసుకోవచ్చు, అత్తని అపార్థం చేసుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో బిడ్డలు నిన్ను అపార్థం చేసుకోవచ్చు, అత్తమామలు అపార్థం చేసుకోవచ్చు. విడిచిపెట్టి వెళ్ళిపోవడం సమస్యకు పరిష్కారం కాదు. పెట్టి బేడ సర్దుకోవడం, వదిలేస్తానని చెప్పి భయపెట్టడం పరిష్కారం కాదు. మోషే చేసింది ఏమిటయ్యా అంటే తన బాధ్యతను వదిలిపెట్టేసి నాయకుణ్ణి అన్న స్థానానికి న్యాయం చేయకుండా పారిపోయే ప్రయత్నం చేయాల. ఏం చేశాడో తెలుసా అండి? తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఈరోజు మన మధ్య ప్రార్థించే భర్తలు కావాలి, ప్రార్థించే భార్యలు కావాలి, ప్రార్థించే అత్తలు కావాలి, ప్రార్థించే బిడ్డలు కావాలి, ప్రార్థించే పెద్దలు కావాలి. సమస్య ఏదైనా కావచ్చు, ఎవరి వల్ల వచ్చిన సమస్య అయినా సమస్యకు కారణం చెప్పండి. ఎవరు కారణం? సాతాను. మర్చిపోకండి. నీ భర్త వల్ల సమస్య వచ్చిన, నీ భార్య వల్ల సమస్య వచ్చిన, నీ అత్త వల్ల సమస్య వచ్చిన, ఈ సమస్యలన్నిటికీ కారణం ఎవరో తెలుసా? సాతాను. సాతాను ప్రేరేపించాడు కాబట్టి నీ భర్త అలా ప్రవర్తిస్తున్నాడు. సాతాను ప్రేరేపించింది కాబట్టి నీ భార్య అలా ప్రవర్తిస్తుంది. సాతాను ప్రేరేపించాడు కాబట్టి నీ అత్త దానికి లోబడింది కాబట్టి ఆ విధంగా ప్రవర్తిస్తుంది. నువ్వు, నేను లేక మనము చేయాల్సింది ఏమిటంటే సాతానుతో పోరాడాలి, వాణ్ణి బంధించే ప్రయత్నం చేయాలి, వాణ్ణి గద్దించే ప్రయత్నం చేయాలి, వాణ్ణి జయించే ప్రయత్నం చేయాలి. మోషే తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే సాగిపో అని ఇశ్రాయేలీయులతో చెప్పు. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయమో. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచి పోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరుచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలన, అతని సమస్త సేనల వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. రైట్? దేవుడు ఏమంటున్నాడు? పరిష్కారం చూపిస్తా. ప్రభువా, మాకేం పరిష్కారం కనిపించట్లేదు ప్రభువా, ఎదురుగుండా ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో ఫరో సైన్యం తరుముతూ ఉంది, ఆపదలో ఉన్నాం. ఆత్మీయ యాత్రలో మొదటిగా మనం ఎదుర్కొనేది ఏమిటో తెలుసా? ఆపదలు. అప్పుడు దేవుడు చెప్తుంది ఏమిటంటే, మోషే నీ ఎదుట ఎర్ర సముద్రం కనిపిస్తుంది, నాకేమది పాయలైనట్టుగా కనిపిస్తుంది. చెప్పు నీ ప్రజలకు సాగిపోవుడని చెప్పు. నీ కర్ర తీసుకో, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చు. అట్టి శక్తి నేను ఇస్తున్నాను. కర్ర తీసుకున్నాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి పడేశాడు. ఆరిన నేలలో ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆపద వచ్చిందే, కానీ మోషే చేసిన ప్రార్థన ఆ ఆపదను ఏం చేస్తుందో చెప్పండి. చెప్పండి. ఆ ఆపదను ఏం చేసింది? ఆశీర్వాదముగా
మార్చేసింది. ఎందుకంటే తన జీవిత కాలంలో, ఇశ్రాయేలీయుల జీవిత కాలంలో ఒక సముద్రం 2 పాయలుగా విడవడము అనే అద్భుతాన్ని వాళ్ళ జీవితంలో ఎప్పుడూ చూడలా. ఈ ఆపద ఎందుకు వచ్చిందయ్యా అంటే, దేవుడు చేయగలిగిన మహా అద్భుతాన్ని వీళ్ళు చవిచూచులాగున దేవుడు వారిని ఎర్ర సముద్రం దగ్గరకు తీసుకెళ్ళాడు. ఈరోజు మీలో ఎవరైనా ఆపద గుండా వెళ్తున్నారా? బ్రదర్, నాకు ఏ మార్గము కనిపించటం లేదు, ఇరుక్కుపోయాను అనిపిస్తూ ఉంది, కాలు తీసి కాలు వేయలేకపోతున్నా, చేతులు కాళ్ళు ఆడటం లేదు, ఏమిటో నాకేం అర్థం కావటం లేదు, నా సమస్యకు పరిష్కారం కనిపించటం లేదు, భయం వేస్తుంది, వెనకాలేమో పరిస్థితులు నన్ను తరుముతూ ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావటం లేదు అన్న పరిస్థితికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిందేటో తెలుసా? దేవుని సన్నిధిలో మోషే మొరపెట్టినట్టుగా మొరపెట్టు. ఏం జరుగుతుంది బ్రదర్ మొరపెడితే? మార్గము లేని చోట నా దేవుడు నీ కోసం మార్గాన్ని తెరుస్తాడు. ఓ అద్భుతం చేస్తాడో, ఓ ఆశ్చర్యకార్యాన్ని జరిగిస్తాడో. మార్గము లేని చోట మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. అందులో సందేహము లేనే లేదు. అర్థమవుతుందా? నిన్ను భయపెట్టే శత్రువులు, నిన్ను బాధ పెట్టేటటువంటి శత్రువులు నీ జీవితంలో మళ్ళీ వాళ్ళను చూడకుండా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ మార్గాన్ని దేవుడు నీకు చూపిస్తున్నాడు. అదే జరిగింది. ఎర్ర సముద్రం 2గా పాయలు అయిపోయింది. వీళ్ళు నడుచుకుంటూ ఎర్ర సముద్రంలో అద్దరికి వెళ్ళిపోతూ ఉన్నారు. అది చూసినటువంటి ఫరో సైన్యము ఎర్ర సముద్రంలో వాళ్ళు కూడా ఆరిన నేలలో కూడా పడి వచ్చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు అందరూ కూడా అద్దరికి చేరారో దేవుడు ఎర్ర సముద్రాన్ని మళ్ళీ ఏం చేశాడు? కలిపి పడేశాడు. ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని కలిపేశాడో దేవుడు, కూడా పడుతున్నటువంటి శత్రు సైన్యమైనటువంటి ఫరో సైన్యము ఏమైందో తెలుసా? ఎర్ర సముద్రంలో సమాధి అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి తిరిగి చూస్తే తమను తరుముతున్న శత్రువు కనుచూపు మేరల్లో కనిపించకుండా మునిగిపోయారు. అలా చేయటానికి దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో నువ్వు ఆశించినటువంటి రేవుకు దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. నువ్వు కోరనటువంటి స్థలానికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు, ప్రాంతానికి తీసుకెళ్తాడు. ఎందుకో తెలుసా? నీ వెనుక తరుముతూ వస్తున్నటువంటి శత్రువుల యొక్క భీతి, భయము నీకు లేకుండా చెయ్యాలని. ఆ రోజు దేవుడు వారిని సముద్ర దరికి తీసుకొచ్చింది వీళ్ళను ఇరికించేయడానికి కాదు. నిన్ను దేవుడు ఇక్కడికి తీసుకొచ్చింది. ఈరోజు ఎక్కడున్నావో అక్కడికి దేవుడు నిన్ను తీసుకొచ్చింది నిన్ను ముంచేయడానికి కాదు, ఇరికింప చేయడానికి కాదు, ఇరుక్కుపోవడానికి కాదు. నీ జీవితంలో ఒక భయం ఉంది. ఎవరి గురించో నువ్వు భయపడుతున్నావు, దేని గురించో నువ్వు భయపడుతున్నావు. ఇక మీదట నువ్వు దాని గురించి, వారి గురించి భయపడకుండా నిన్ను చేయాలి అని చెప్పే దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నమ్ము సహోదరి, సహోదరుడా. నమ్మిన వాళ్ళు ఉంటే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడవైన తండ్రి, మోషే నీ మాట విన్నాడు, నీ మాటకు లోబడ్డాడు కాబట్టి అద్భుతం జరిగింది. నాయనా, ఈరోజు మా జీవితంలో అద్భుతం జరగాలి అంటే నీ మాట వినాలి, నీకు లోబడాలి, నీ చిత్తానికి లోబడాలి, నీ వాక్యానికి లోబడాలి. అట్టి హృదయం మాకు దయచేయండి. నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థన ఆలకించు నాయన. ఏ మార్గము కానరాని చోట మార్గాన్ని తెరవండి. శత్రు భీతి నుండి విడిపించండి. తరుముతున్న పరిస్థితులను తొలగించండి. అద్దరికి చేర్చండి. అద్భుతము చేయండి. మమ్మల్ని భయపెడుతున్న, బాధ పెడుతున్న శత్రువుని మళ్ళా మేము చూడకుండా చేయండి. మా కంటికి కనిపించకుండా చేయండి. క్షేమంగా మమ్మల్ని అద్దరికి చేర్చండి. మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. మార్గాలు తెరవబోతున్నందుకు వందనాలు. శత్రు భీతి లేకుండా చేయబోతున్నందుకు వందనాలు. మారా చేదు అనుభవాలను మధురంగా మార్చబోతున్నందుకు వందనాలు. మా జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నందుకు స్తోత్రాలు నాయనా.
జీవితాంతం నీ మాటకు లోబడి వర్ధిల్లు లాగున చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.